లెంట్ డేస్, శ్రమల దినాలు. ఆర్ యు గెటింగ్ రెడీ టు ఫాలో దెమ్? శ్రమల దినాలు ఆచరించడానికి సిద్ధపడుతున్నావా? అసలెందుకు శ్రమల దినాలను ఆచరించాలనుకుంటున్నావు? ఈ మధ్య కాలంలో లెంట్ ఆచరించడం ఫ్యాషన్ అయిపోయింది. గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎవరైనా పాటించకుండా ఉంటే వీళ్ళేం క్రైస్తవులు అన్నట్లు చూస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే లెంట్ డేస్లో శుభకార్యాలు చేసుకోకూడదంట. నేను అడుగుతాను, ఎందుకు చేసుకోకూడదండి? ఆయన పొందిన శ్రమలు నీకు నాకు రక్షణ, పాప బంధకాల నుండి విడుదల, నిత్య రాజ్యం ఇవ్వడానికే కదా, మనకు మేలు చేయడానికే కదా. మేలు తెచ్చిన దినాలను కీడుగా భావిస్తున్నారు. శుభవార్త తెచ్చిన దినాలలో శుభకార్యాలు చేసుకోకూడదు అంటున్నారు. దేవుడు ప్రతి దినాన్ని మంచి రోజుగానే చేశాడు, చూశాడు. కానీ మనమే వాటిలో కొన్ని చెడ్డవి, కొన్ని మంచివి అనే అపోహలు క్రియేట్ చేసేసాం. నేను అడుగుతాను, శ్రమల దినాలు ఎందుకు పాటించాలండి? యేసు ప్రభు శ్రమల దినాలు పాటించారా? పోనీ బైబిల్లో ఎవరైనా పాటించారా? మీకు తెలుసా, సిలువకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఆయన భోజనం పెట్టాడు. 40 రోజుల ఉపవాసం యేసు ప్రభు ఎప్పుడు చేశారు? పరిచర్య ఆరంభించడానికి ముందు మాత్రమే చేశారు. ఆ తర్వాత మరి ఏ ఇతర సందర్భాల్లో కూడా ఉపవాసం చేసినట్లు ఎక్కడా కనిపించదు. కొంతమంది వచ్చి పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేనున్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు. అంత క్లియర్ గా యేసుప్రభువే చెప్తే మనం ఎందుకు కొత్త ఆచారం తెచ్చుకుని పాటించాలి? మనం ఎందుకు దుఃఖపరచుకోవాలి? మనం ఎందుకు మన శరీరాన్ని శ్రమపరచుకోవాలి? మనల్ని పాప శాప మరణాల నుండి విడిపించడానికి క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి, సంతోషించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ దుఃఖపరచుకోవాల్సిన పనే లేదు. ఆ దినాల్లో బంధుమిత్రుని పిలుచుకుని ఈ శుభవార్తను గురించి తెలియని వాళ్ళకి తెలియజేసి అందరూ కలిసి చక్కగా తిని ఆరాధించి సంతోషించి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఉపవాసం ఉండాల్సిన పని లేదే. సిలువ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా ఆయన దగ్గర నించుని ఏడుస్తున్న వారితో యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు అని చెప్పారు. మనం మాత్రం ఇంకా ఏడవలసిన దానికోసం ఏడవట్లేదు, దుఃఖపరచుకోవాల్సిన దానికోసం దుఃఖపడట్లేదు. అసలు ఈ లెంట్ డేస్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. అది తెలిస్తే ఈ అపోహలన్నీ తొలగిపోతాయి. ఏదైనా చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో మూలాల్లోకి వెళ్ళి పరీక్షించి తెలుసుకుని పాటించాలి. వ్యర్థంగా ఏది చేయకూడదు. దేవుడు మనకిచ్చిన సమయం, ఆరోగ్యం చాలా విలువైనది. డోంట్ వేస్ట్ దెమ్. ఇందాక చూసుకున్నట్లు యేసు ప్రభు శ్రమల దినాల్ని పాటించలేదు. మరి అపోస్తలు పాటించారా? వాళ్ళు కూడా పాటించలేదు. క్రీస్తు శకం 190 వరకు ఈ శ్రమల దినాల ప్రస్తావనే రాలేదు. 2వ శతాబ్దం వచ్చేసరికి రోమన్ క్యాథలిక్ సంఘాల్లో రక్షణ పొందిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలంటే ఉపవాసం ఉండి సిద్ధపడాల్సిందే అని చెప్పారు. దీనికి ఒక టైం బౌండ్ లేదు, ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా పర్లేదు, కానీ ఉపవాసం ఉండి సిద్ధపడాలని చెప్పారు. కొంతకాలం గడిచిన తర్వాత ఇంకో సాంప్రదాయం వచ్చింది. అదేంటంటే పునరుద్ధాన పండుగ రోజున, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని, అపవాదిని, మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజున, అంటే ఈస్టర్ రోజుననే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాల్లో ఐక్యపరుచుకునేటువంటి కార్యక్రమం, అంటే బ్యాప్టిజమ్స్ కార్యక్రమం పెడితే బాగుంటుంది అని ఈస్టర్ రోజున బ్యాప్టిజమ్స్ ఇవ్వడం ఆరంభించారు. ఇప్పుడు బ్యాప్టిజమ్స్, ఈస్టర్ ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఉపవాసం అనేది ఈస్టర్ ముందు ఉండడం ఆరంభమైంది. అలా కొంతకాలం గడిచాక ఈస్టర్ రోజున బ్యాప్టిజమ్స్ మర్చిపోయారు, కానీ ఈస్టర్ కి ముందు చేస్తున్న ఉపవాసాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. 4వ శతాబ్దానికి వచ్చేసరికి రోమన్ క్యాథలిక్ సంఘాల్లో 40 రోజుల ఉపవాసం అనేది ఒక ఆచారంగా మిగిలిపోయింది. సంఘంలో ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా ఈ ఆచారాన్ని పాటించాల్సిందే. ఆరంభంలో మొదలైంది బ్యాప్టిజాల కోసమే, మంచి ఉద్దేశమే, కానీ చివరికి కాన్సెప్టే మారిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. పితరులు చెప్పారు కాబట్టి, వాళ్ళు ఆచరించమన్నారు కాబట్టి ఆచరిస్తున్నా అని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. గుంటలో పడిపోతావు, జాగ్రత్త. సమయము, ఆరోగ్యము చాలా విలువైనవి, పోతే మళ్ళీ తిరిగి రావు. ఉపయోగం లేని దానికోసం, ఆహారం కాని దాని కొరకు మీరేళ్ల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితంని ఎందుకు వ్యయపరిచెదరు? ఉపవాసం ఉండొద్దని చెప్పట్లేదు, ఉపవాసం ఉండడం మంచిదే, కానీ ఎందుకు చేస్తున్నావు? మీ కుటుంబస్తులు మిమ్మల్ని ఉపవాసం ఉండనివ్వట్లేదా? అయితే యూజ్ దీస్ డేస్, ఈ రోజులను ఉపయోగించుకోండి. సరైన నిజమైన ఆశీర్వాదాలను తెచ్చే జీవితాలను మార్చే ఉపవాసాలు చేయండి. వ్యర్థంగా చేయొద్దు.
దేవుడు మెచ్చేటువంటి, దేవుని సంకల్పానికి దగ్గరికి చేర్చేటువంటి ఉపవాసం చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.